హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్ టెక్ న్యూస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే ఈరోజు నుండి మన ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ని తెలుగు టెక్ న్యూస్ అనే టైటిల్తో తీసుకొద్దాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక ఈరోజు 70 ఎపిసోడ్లోకి మనం అడుగు పెడుతున్నాం. ఈరోజు టెక్ న్యూస్లో ముందుగా న్యూస్ వచ్చేసి OnePlus జూలై 21 లాంచ్ చేయబోతున్న OnePlus Nord మొబైల్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఇది 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్, 408 ppi, 20:9 ఆస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 185 గ్రామ్ వెయిట్, బ్లూ అండ్ గ్రే ఇలా 2 కలర్ వేరియంట్స్. ఇందులో Qualcomm Snapdragon 765G ప్రాసెసర్. ఇది 8GB RAM 128GB, 12GB RAM 256GB, LPDDR4X ర్యామ్తో 2 మెమరీ వేరియంట్స్గా వస్తుంది. ఇక ఇందులో రే ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ 1.75. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక 8 మెగాపిక్సెల్ 190° అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, వీటి అపర్చర్ 1.24గా ఉంటుంది. ఇక ఫ్రంట్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో 32 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ 2.45, 8 మెగాపిక్సెల్ 105 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది, దీని అపర్చర్ 2.45. ఇందులో Android 10 వాయిస్, 4115 mAh బ్యాటరీ, 30T వాక్ ఛార్జర్, బ్లూటూత్ 5.1, NFC, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ ఫీచర్స్తో OnePlus Nord మొబైల్ రాబోతుంది. అయితే ఈ మొబైల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాయి, కానీ దీని ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనకి జూలై 21 రోజు తెలుస్తుంది. చూడాలి మరి OnePlus ఈ Nord మొబైల్ని ఏ ప్రైస్తో తీసుకొస్తుందో మనకి జూలై 21 రోజు తెలుస్తుంది. ఇక తర్వాత లావా కంపెనీ Z61 Pro పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ని ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు 5,774 రూపాయలకు లాంచ్ చేశారు. ఇది ఈ వారంలోనే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టోర్లో సేల్లోకి రాబోతుంది. ఇది 5.45 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 18:9 ఆస్పెక్ట్ రేషియో, 1.6 GHz క్లాక్ స్పీడ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2GB RAM, 16GB స్టోరేజ్, మెమరీ ఎక్స్పాన్షన్ అప్ టు 128GB, రేర్ 8 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3100 mAh బ్యాటరీ ఈ ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని 5,774 రూపాయలకి లాంచ్ చేశారు. ఇది ఈ వారంలోనే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టోర్లో సేల్లోకి రాబోతుంది. ఎవరైతే బేసిక్ మొబైల్ అంటే 5,000 నుండి 6,000 రూపాయల మధ్యలో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ లావా Z61 Pro మొబైల్ని తీసుకోవచ్చు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి వివో సబ్ బ్రాండ్ ఐక్యూ కంపెనీ Z1X పేరుతో ఒక మొబైల్ని ఈరోజు చైనాలో లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు Qualcomm Snapdragon 765G ప్రాసెసర్తో తీసుకొచ్చారు. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలోకి మార్చేది దాదాపుగా 17,000 రూపీస్గా ఉంది. ఇది 6.57 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. ఇందులో Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 6GB 64GB, 6GB 128GB, 8GB 128GB, 8GB 256GB ఇలా 4 మెమరీ వేరియంట్స్గా LPDDR4X ర్యామ్, UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. ఇందులో రే ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ 1.79, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, వీటి అపర్చర్ 2.4గా ఉంటుంది. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఇందులో Android 10 వాయిస్, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, టైప్ సి పోర్ట్, 3.5mm జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్ని చైనాలో మన కరెన్సీలోకి మార్చితే దాదాపుగా 17,000 రూపీస్లో లాంచ్ చేశారు. ఒకవేళ ఐక్యూ కనుక ఈ మొబైల్ని ఇదే ప్రైస్తో కనుక ఇండియాకి తీసుకొస్తే ఇది మంచి సేల్స్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మొబైల్ గ్లోబల్ లాంచ్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఐక్యూ ప్రొవైడ్ చేయలేదు. ఇక తర్వాత Android 11 వర్షన్ని గూగుల్ కంపెనీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీన్ని గూగుల్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇది ఇప్పుడు Android 11 బీటా 2ని కూడా రిలీజ్ చేసింది. ఈ అప్డేట్ని ప్రస్తుతానికి పిక్సెల్ ఫోన్స్కి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే యాప్ డెవలపర్స్ని కూడా Android 11ని బేస్ చేసుకొని దానికి తగ్గట్టుగా యాప్స్ని అప్డేట్ చేయాల్సిందిగా ఆండ్రాయిడ్ సజెస్ట్ చేస్తుంది. అయితే అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ ఇయర్లోనే మనం Android 11 వర్షన్ని చూడొచ్చు. ఇక నిన్నటి టెక్ న్యూస్లో మనం ఏసుస్ కంపెనీ తమ ROG Phone 3ని Qualcomm Snapdragon 865+ ప్రాసెసర్తో జూలై 22వ తారీఖున గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నట్లుగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లెనోవో కూడా తమ గేమింగ్ ఫోన్ లీజియన్ని కూడా Qualcomm Snapdragon 865+ ప్రాసెసర్తో జూలై 22వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. అలాగే ఈ మొబైల్ యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ కూడా బయటకు వచ్చింది. ఈ బెంచ్ మార్క్ స్కోర్ వచ్చేసి 6,40,000
48,871గా ఉంది. అయితే ప్రీవియస్ 865+ ప్రాసెసర్ కంటే దీని పెర్ఫార్మెన్స్ 13% ఎక్కువగా ఉంది. ఈ లెనోవో లీజియన్ గేమింగ్ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైసింగ్ డీటెయిల్స్ మనకి జూలై 22వ తారీఖున తెలుస్తాయి. అలాగే షామీ కూడా త్వరలోనే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ని తీసుకురాబోతున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మొబైల్ని MI CC10గా కానీ లేదా MI Mix 4గా కానీ లేదా MI 10 Pro Plus పేరుతో కానీ తీసుకురావచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది 5G నెట్వర్క్ సపోర్ట్తో ఆగస్ట్ మంత్లో లాంచ్ కాబోతున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితం మనం షామీ అప్కమింగ్ 120W ఫాస్ట్ ఛార్జర్ 3C సర్టిఫికేట్ పొందిందని న్యూస్ చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు రియల్మీ కూడా 120W ఛార్జర్ని తొందరలోనే లాంచ్ చేయబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ఈశాన్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. ఈ ఇమేజ్లో ఇది 11,660 mAh పవర్ని ఇండికేట్ చేస్తుంది. ఇది 120W పవర్కి సమానంగా ఉంటుంది. ఈ 120W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో 4000 mAh బ్యాటరీని కేవలం 12 to 15 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చని రియల్మీ చెప్తుంది. మరి ఈ 120W ఫాస్ట్ ఛార్జర్ని రియల్మీ ఎప్పుడు లాంచ్ చేస్తుందో ముందు తెలుస్తుంది. ఇక LG కంపెనీ K31 పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకురాబోతున్నట్లుగా గూగుల్ ప్లే కన్సోల్ వెబ్సైట్ ద్వారా బయటకు వచ్చింది. అలాగే ఈ మొబైల్కి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ ఇమేజ్ ద్వారా డిస్ప్లేలో వాటర్ డ్రాప్ నాచ్, రైట్ సైడ్లో పవర్ బటన్, లెఫ్ట్ సైడ్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ ఈ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. బట్ రేర్ డిజైన్కి సంబంధించిన డీటెయిల్స్ రివీల్ కాలేదు. ఇక గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా వచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఇది HD+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్, 2 GHz క్లాక్ స్పీడ్, పవర్ VR GE 8320 GPU, 2GB RAM, 32GB స్టోరేజ్, Android 10 OS ఈ ఫీచర్స్తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి LG కంపెనీ ఈ K31 మొబైల్ని ఏ ప్రైస్తో తీసుకొస్తుందో మనకి ముందు తెలుస్తుంది. ఇక శాంసంగ్ నుండి త్వరలో రాబోతున్న గెలాక్సీ A01 కోర్ మొబైల్ డిజైన్కి సంబంధించిన ఇమేజెస్ బయటకు వచ్చాయి. ఈ ఇమేజెస్ ద్వారా ఈ గెలాక్సీ A01 కోర్ మొబైల్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తున్నట్లు టాప్ అండ్ బాటంలో బెజల్స్ కనిపిస్తున్నాయి. అలాగే రేర్ సింగిల్ కెమెరా, రైట్ సైడ్న పవర్ బటన్, వాల్యూమ్ రాకర్, అలాగే బాటంలో 3.5mm జాక్, మైక్రో USB పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ కనిపిస్తున్నాయి. ఇక ఇంతకుముందు వచ్చిన రూమర్స్ ప్రకారం ఇది HD+ డిస్ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, 1GB RAM, Android Go OS ఈ ఫీచర్స్తో వస్తుంది. ఈ డీటెయిల్స్ ప్రకారం దీని ప్రైస్ దాదాపుగా 5,000 నుండి 7,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. చూడాలి మరి శాంసంగ్ ఈ మొబైల్ని ఏ ప్రైస్తో తీసుకొస్తుందో మనకి ముందు తెలుస్తుంది. ఇక శాంసంగ్ త్వరలో తీసుకురాబోతున్న గెలాక్సీ M01 కోర్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, గెలాక్సీ A01 కోర్. ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి గెలాక్సీ M01 కోర్ మొబైల్గా తీసుకురాబోతున్నట్లుగా గూగుల్ ప్లే కన్సోల్ వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. గూగుల్ ప్లే కన్సోల్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది 5.3 ఇంచ్ HD+ డిస్ప్లే, మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1GB RAM, 16GB స్టోరేజ్, రేర్ 8 మెగాపిక్సెల్తో సింగిల్ కెమెరా, దీని అపాచర్ ఆఫ్ 2.2, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్, దీని అపాచర్ ఆఫ్ 2.4, Android Go OS, 3000 mAh బ్యాటరీ ఈ ఫీచర్స్తో ఈ గెలాక్సీ M01 కోర్ మొబైల్ రాబోతుంది. చూడాలి మరి శాంసంగ్ కూడా చైనీస్ బ్రాండ్స్ లాగానే ఒకే మొబైల్ని డిఫరెంట్ మొబైల్స్ లాగా తీసుకొస్తుందా లేదా అనేది మనకి ముందు తెలుస్తుంది. ఇక శాంసంగ్ కంపెనీ ఆగస్ట్ 5వ తారీఖున లాంచ్ చేయబోతున్న గెలాక్సీ ట్యాబ్ S7 Plus కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ రూమర్స్ ప్రకారం ఈ గెలాక్సీ S7 Plus క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్, డ్యూయల్ రేర్ కెమెరాతో రాబోతుంది. ఇందులో 6GB కానీ లేదా 8GB కానీ ర్యామ్ ఉండొచ్చు. ఇది AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Android 10 OS, 10,090 mAh బ్యాటరీ ఈ ఫీచర్స్తో రాబోతుంది. ఈ గెలాక్సీ ట్యాబ్ S7 Plusని ఆగస్ట్ 5వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. దీంతో పాటుగా గెలాక్సీ నోట్ 20 సిరీస్ అలాగే గెలాక్సీ Z Flip 5G వేరియంట్ని కూడా లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ A71 మొబైల్కి One UI 2.1 అప్డేట్ని శాంసంగ్ రోల్అవుట్ చేసింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గెలాక్సీ A71 మొబైల్ని యూజ్ చేస్తున్నట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ని చెక్ చేసుకోండి. ఇక శాంసంగ్ నుండి న్యూ డిజైన్తో రాబోతున్న బీన్ షేప్డ్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ని గెలాక్సీ బడ్స్ లైవ్ అనే పేరుతో తీసుకొస్తారని తెలుస్తుంది. అలాగే శాంసంగ్ నుండి త్వరలో రాబోతున్న ఫిట్నెస్ బ్యాండ్ ఇమేజ్ US FCC వెబ్సైట్ ద్వారా బయటకు వచ్చింది. ఈ ఇమేజ్లో డిస్ప్లే అలాగే హార్ట్ రేట్ మానిటర్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. దీని డిజైన్ ఇంతకుముందు వచ్చిన ఫిట్నెస్ బ్యాండ్స్కి కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసి బోట్ కంపెనీ ప్రో గేర్ B20 పేరుతో ఒక స్మార్ట్ వాచ్ని ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. దీన్ని బోట్ నుండి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ వాచ్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో హార్ట్ రేట్ మానిటర్, యాక్టివ్ ట్రాకింగ్, నోటిఫికేషన్ అలర్ట్, IP68 వాటర్ రెసిస్టెంట్, 10 days బ్యాటరీ లైఫ్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని 1,799 రూపీస్తో ఇండియాలో లాంచ్ చేశారు. ఇది ప్రజెంట్గా అమెజాన్లో సేల్లో ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్.
జై హింద్.